చూసావా, నేను తప్పించుకున్నాను. అరే, తను నా ఫ్రెండ్ పుత్తన్ కదా, ఎందుకు అతను విచారంగా ఉన్నాడు? వాడి పేరు పుత్తన్ కదా, అందుకే చాలా విచారంగా ఉన్నాడు. ఏమైంది పుత్తన్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నిన్న జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో నీకు అసలు డాన్స్ వచ్చా అని నన్ను ఒకటి అడిగాడు. దానికేముందంటావేంటి? నా డాన్స్ చూసిన తర్వాత అలా అడిగాడు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపించిందంటే షో వదిలి బయటకు వచ్చేద్దాం అనిపించింది. పప్పు బాగుందని నువ్వేమైనా కుక్కర్తో తిన్నావా ఏంటి? అవు అని విసిరేస్తున్నావు. మీరందరూ వెళ్ళి ఆడుకోండి, నేను ఇతన్ని చూసుకుంటాను. వీడేంటి ఓ అంటున్నాడు? అయితే వీడు కూడా మనలాగా తోడేలేనా? అన్ని తోడేళ్లు సిటీని వదిలేసి బేరియాపూర్ లో ఉన్నారు. ఇది అక్కడే ఉండాలి. చూసారా, ఇది సిటీలో ఉన్నందువల్ల ఎంత దిగులుతో ఉందో. క్యాచ్ హిమ్. ఓహో, మీ ఎవరికి ఇంగ్లీష్ తెలియదు కదా? క్యాచ్ హిమ్ అంటే వాడిని వెళ్ళి పట్టుకోండి అని అర్థం. పుత్తాన్, ఫ్రిస్బీని విసిరేయ్. ఒకే ఒక్కసారి ఫ్రిస్బీని విసురు, చాలా జాలీగా ఉంటుంది. ఇప్పుడు నా టర్న్. శభాష్, నౌ రన్. అరే, నేను మిమ్మల్ని పరిగెత్తమన్నాను, దద్దమ్మల్లా ఉన్నారు. అరే, వీళ్ళంతా పుత్తని ఎక్కడికి మోసుకెళ్ళిపోతున్నారు? మీ నలుగురికి ఏం కావాలి? మేము మా తోడేల్ని మాతో పాటు తీసుకెళ్తాం. అరే ఏంటిది? వీళ్ళ కన్ఫ్యూషన్ తో మన పుత్తన్ని తోడేయాలనుకున్నారు. కన్ఫ్యూషన్ అందరికీ ఉంటుంది. నిన్న పొప్పట్టు ట్రాఫిక్ లో వెళ్ళి నిలబడ్డాడు, అందరూ దాన్ని గ్రీన్ సిగ్నల్ అని అనుకున్నారు. అతని మీద నుంచి అందరూ బండి నడిపేశారా? లేదు, నడిపేవారు. దగ్గరకు వచ్చాక ముక్కును చూసి రెడ్ సిగ్నల్ అనుకుని ఆగారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టడం మానేసి వాళ్ళు వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడే నేను వీళ్ళ దిశను మారుస్తాను. పిల్లలు, కాస్త రైట్ కి రండి, కొద్దిగా లెఫ్ట్ కి రండి. ఇప్పుడు కుండని పాగల కొట్టండి. అరే, ఎంత గొప్ప ఆశ్చర్యం! వి ఆర్ విన్నింగ్.
ఏయ్, మనం గెలుస్తున్నాం. యూ స్టూపిడ్ డఫర్. నేను మిమ్మల్ని పొగడట్లేదు, తిడుతున్నాను. తోడేలుగా ఉండి ఇలాగా ఊ అని ఓటర్ పెట్టగానే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నాకు ఒక విషయం చెప్పండి, నిన్న సూపర్ మార్కెట్ లో ఒక ముసలాడి దగ్గర హ్యాండిల్ పాప్కార్న్ అని ఎవరు చెప్పింది? ఆ? అరే నోరు మొయ్యి, నువ్వు తోడేలనేది మేము ఒప్పుకుంటున్నాము. అందుకని ఇలాగ ఓ ఆ అని ఓటర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఊ, నేను బాతో ఊ అని చెప్తున్నాను. అందువల్ల కాస్త స్ట్రెస్ తక్కువ అవుతుంది. నేను చాలా దిగులుతో ఉన్నాను, ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు బంగారపు స్పూన్ లోనే పాలు పట్టిస్తారు. కానీ ఇది మంచి విషయమే కదా. లేదు, ఆ స్పూన్ ఇప్పుడు నా గొంతులో ఇరుక్కుపోయింది. సార్, దే ఆర్ గాన్. పర్వాలేదు, ఇది మంచి విషయమే. అరే సార్, దే ఆర్ గాన్ అంటే వాళ్ళు వస్తున్నారని అర్థం. సార్ ఇంగ్లీష్ లో కాస్త వీక్ అనుకుంటా. లాస్ట్ స్టాప్ అందరూ దిగండి. పుత్తని తీసుకుని మనం అందరం పారిపోవాలి. ఇది ఆ తోడేలి ఐడి కార్డు. వీళ్ళందరూ బేరియాపూర్ లో ఉన్నారు. పదండి వెళ్దాం. చాలా మంచి పని చేశారు ఫ్రెండ్స్. ఐ విల్ గివ్ యు గిఫ్ట్. అరే, నేను మీకు బహుమతి ఇస్తానని చెప్పాను. నేను చాలా దిగులుగా ఉన్నాను. నేను మ్యాథ్స్ లో 100 మార్కులు తెచ్చుకున్నాను. వరల్డ్ రికార్డ్ లో నా పేరుంది. మా నాన్న నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఎందుకు దిగులుగా ఉన్నావు? ఈ తాడు నాకు చాలా ఇరుగ్గా ఉంది. అందువల్ల దయచేసి ఈ తాడు ఇప్పేసేయండి. అప్పుడే నేను ఊపిరి పీల్చుకోగలను. కుదరదు. నేను వదిలేస్తే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ పిల్లుల దగ్గర జాయిన్ అయిపోతావు. తోడేళ్ళన్నీ బేరియాపూర్ లోనే ఉండాలి. అందువల్ల నువ్వు ఈ బేరియాపూర్ లోనే ఉండాలి. సార్, we are safe. నాకు తెలుసు. అరే, we are safe అంటే మనం ఆపదలో ఉన్నాం. మీకు ఇంగ్లీష్ తెలియదు కదా, మరి మీరు ఎక్స్ప్రెషన్ లో అయినా భయాన్ని చూపించొచ్చు కదా. ఇలాగా మొహాన్ని పెట్టుకునేది ఇలా. ఈ పుత్తన్ మా జోర్దారికి సంబంధించిన వాడు. అయితే జోర్దారు తోడేలా? మిత్రులారా, వీణ్ణి పిల్లుల దగ్గర నుంచి కాపాడండి. అరే నేను పిల్లి కాదు, నేను ఒక డాగి. నేను మురిగి చూపిస్తాను చూడండి. అరే, ఇది నా ఫోన్ రింగ్ టోను. సారీ. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మీరు నలుగురు ఇక్కడి నుంచి తన్నులు తినే బయలుదేరతారు. ఇలా చూడండి, వాళ్ళు ఒప్పుకోరు. పుత్తని తీసుకొని మనం పారిపోవాల్సిందే.
అనవసరంగా వాడిని చూసి ఎగతాళి చేయడం మానండి. లేదు. అలా అయితే మరి నీ గురించి వాడెందుకు అలా చెప్పాడు? ఐడియా, తోడేలకి తోడేల రూపంలోనే అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చూడండి తోడేలు, ఒక విషయం చెప్పండి. చీజ్కి డిమాండ్ పెరిగిపోతే ఏం జరుగుతుందో చెప్పండి. జీవితంలో ఏది మారకూడదు చెప్పండి. మనం పిల్లల దగ్గర ఏం చేయకూడదు చెప్పండి. ఎన్నిసార్లు బోబో అంటున్నాడో చూడండి. వీడేమి దుమ్మలగుండు కాదు, డాగి. వీడికి ఇవ్వవలసింది ఇచ్చేయండి. ఇప్పుడు అర్థమయ్యింది. మీరు నాకు అర్థం చెయ్యించాలనుకున్నది ఇప్పుడు నాకు అర్థమయ్యింది. పుత్తన్ గురించి తెలుసుకోవాల్సిన మేము తెలుసుకోకుండా పోయాము. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఏమీ తెలియకుండా పోయింది. వావ్, ఎంత బాగా కన్ఫ్యూజ్ చేసి అర్థమయ్యేలా చెప్పాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు కూడా నీ యాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నావా? లేదు, నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటి ఇప్పుడు నీకు సంతోషమే కదా? థ్యాంక్ యూ, నేను తప్పించుకున్నాను. ఓ